వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అనాపాలజెటిక్ సనాతని, మీరు సినిమాల్లో నక్సలైట్ల వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడు ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తించదా? మీ అన్నయ్య గారును మీ అన్నయ్య గారి కొడుకు మొన్న సినిమా ఏంటది ఆచార్య, ఆ సినిమా వచ్చేలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్ల వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఏదైనా చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫారాలు వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టుకుని ఎన్ని సినిమాల్లో డైలాగులు చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అనుకుంటుందా, లేకపోతే ఎముకలు కూడా మెళ్ళ వేసుకుని తిరిగినా తప్పులేదు అనుకుంటారా? మీకు ఏమైనా సిగ్గు లేకుండా పోయిందా? ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, దీనికి చాలా మంది యూట్యూబర్లు సనాతన ధర్మాన్ని లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఆయన ఈయన ఎక్కిరిచ్చాడు, ఈయన నచ్చలేదు. ఆయన ఎక్కిరిచ్చినటువంటి హావభావాలు లేకపోతే విశ్లేషణ ఈయన నచ్చలేదు.